మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో భూ ఆక్రమణలకు హైడ్రా అడ్డుకట్ట వేసింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి విడిపించింది. పేదల లక్ష్యంగా అధికారులను అడ్డుపెట్టుకుని పలువురు రాజకీయ నాయకులు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకున్నారనే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. రెవెన్యూ పోలీస్ సిబ్బంది సహకారంతో 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న నివాసాలను నేలమట్టం చేసి స్వాధీనం చేసుకుంది. హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాళ్ల దాడి చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న పేదల జోలికి వెళ్లలేదని, అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా ఆక్రమణదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో 15,000 కోట్ల విలువ చేసే 317 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చెర నుంచి విడిపించి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. సర్వే నెంబర్ 307లో ఏడాది కిందట ఓసారి అక్రమ నిర్మాణాలను కూల్చేయగా మళ్లీ 6 నెలల కిందట హైడ్రా అధికారులు, రెవెన్యూ, పోలీస్, స్థానికులతో 5-6 సార్లు సమావేశమై ఆక్రమణలు తొలగించాల్సిందిగా సూచించారు. ఫలితం లేకపోవడంతో హైడ్రా బృందాలు తెల్లవారుజాముని రంగంలోకి దిగి పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. గాజుల రామారంలోని 100 ఎకరాల ప్రభుత్వ భూములను నాటి ప్రభుత్వాలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు విభాగాలకు అప్పగించాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కుల కన్ను ఆ భూములపై పడింది. సర్వే నంబర్ 307, 342, 329, 345, 348లోని భూములను కబ్జా చేసి 60-80 గజాల్లో ఇల్లు నిర్మించి ఒక్కో ఇంటిని 5 నుంచి 10 లక్షలకు విక్రయిస్తూ దందాకు తెరలేపారు. ఇవన్నీ తెలిసినా అధికారులు కళ్లు మూసుకోవడంతో కబ్జా పర్వం 100 ఎకరాలకు ఎగబాకింది. ఆ భూములను చదును చేసి నకిలీ డాక్యుమెంట్లతో ఇల్లు నిర్మిస్తూ వాటికి విద్యుత్, నీటి కనెక్షన్లు పొందారు. స్థానిక చోటామోటా నాయకులంతా అధికారుల అండతో ఏకంగా 100 ఎకరాలకు పైగా ఆక్రమించారు. ఎకరాల స్థలం విలువ 13 నుంచి 15,000 కోట్ల రూపాయలపైనే ఉంటుందని హైడ్రా అంచనా వేస్తోంది. ఇళ్ల కూల్చివేతలపై బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. తొలగించిన విద్యుత్ వైర్లను పట్టుకుని పిల్లలతో సహా ఆందోళనకు దిగారు. పలువురు బాధితులు హైడ్రా వాహనాలపై రాళ్లు రువ్వడంతో జేసీబీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆక్రమణదారుల్లో కీలకంగా ఉన్న హబీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిద్రల నుంచి లేపి కూలగొట్టడం స్టార్ట్ చేసిండ్రు. అడ్డుకున్నాం సార్, కాళ్ళతో కూడా దన్నేసిండ్రు. కాలు కూడా మొక్కినాము. ముసలోళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళను మమ్మల్ని అందరినీ బయటికి లాగేసి కూలగొట్టేసిండ్రు సార్. బాలెంతలు ఉన్నారు, కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పండగ రోజు అని కూడా ఇంత కనికరం లేకుండా మొత్తము అంతా నాశనం చేసేసి పోయిండ్రు సార్. మేము ఏదో గుడిసెలన్నంగా, ఇల్లు అన్నంగా ఉంటున్నాం. వచ్చారు, కూలగొట్టారు, స్తంభాలు కూలగొట్టేశారు, కరెంటు లేకుండా చేశారు. పిల్లలు ఉన్నారు సార్, మేము ఎట్లుండాలి సార్? మేము మరి చిన్న పిల్లలు ఉన్నారు, బాలంత ఉన్నారు, మొన్న డెలివరీ అయిన పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి ఉండాలి మేము? ఇంకా దేనికి మా మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నారు మా మీద? అసలు బతుకమ్మ పండుగ ఈరోజు అందరూ బతుకమ్మ చేసుకుంటే మేము ఇక్కడ నడి రోడ్డు మీద కూర్చోవాలి. మేము ఎందుకు సార్? మాకు ఇంత ఎందుకు వచ్చింది? మా మీద ఇంత కక్ష ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? ఇది మాకు న్యాయం కావాలి సార్. వాళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు? వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది రెండోసారి రిపీట్. అసలు ఏమో సార్, ఏం సమాధానం చెప్పట్లేదు. వస్తున్నారు, జేసీపీలు తీసుకొచ్చేసారు, కూలగొట్టేశారు. మేము ఇట్లా చేసుకుని వచ్చే వరకు మీరు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండని అంటున్నారు. రూములు ఖాళీ చేసేస్తున్నారు, సామాన్లు బయట పెడుతున్నారు, కూలగొట్టేస్తున్నారు. మళ్ళీ బయటికి లాగి బయట కూలగొట్టేస్తున్నారు. ఎందుకు సార్ అలా చెప్పడం? ఎందుకు చేయడం అలా? 5 years నుండి ఉంటున్నాను సార్ నేను ఇక్కడ. మేము 20 lakhs కొన్నాం సార్. ఇంకా ఎక్కడ 20 lakhsకి ఎక్కడ రాదు అన్నట్టు ఇంక ఇక్కడ వస్తుంది కదా అని చెప్పి 20 lakhs నేను కొన్నాను. మళ్ళీ మా బ్రదర్ కొన్నాడు, మరి మా సిస్టర్ వాళ్ళందరినీ కూడా ఇక్కడనే నేను తెచ్చుకున్నాను సార్. నేను ఇక్కడనే అందరం పెట్టి కొన్నాము. మాకు ఫస్ట్ అన్నీ వస్తాయమ్మా, అన్నీ మేము చేస్తాము అని అన్నారు. ఈ ఏరియాలో అయితే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు సార్. ఒక్క పర్సన్ అన్న అయితే నేను వాళ్ళ పేర్లు చెప్పగలుగుతాను. మాకు కష్టపడి కొనుక్కున్నాం సార్. ఏదో బతుకుదాము, మా పిల్లలను చదివించుకుందాము, కిరాయిలు కట్టలేకని అమ్మిండ్రు. ఇప్పటికి రావాలే కదా ముందరికి వాళ్ళైనా. కాంగ్రెస్ వచ్చిన కొత్తలో ఒకసారి డిస్మాండిల్ అయిందండి.
అయిన తర్వాత అప్పుడు ఆపారు. ఎగైనా ఇంత బస్సు అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కొడితే మేమందరం ఎక్కడ వెళ్ళాలండి? రెడీ వాళ్ళ దగ్గరికి పోయినాం సార్, మీకు అన్ని వస్తాయి మేము చూసుకుంటామని చెప్పి ఇప్పటికి 10-15 సార్లు పోయినాం. ఒక పర్సన్ కొన్నాను, ఆయన అమ్ముకున్న వాళ్ళ దగ్గర కొన్నాం సార్. మాకు మెయిన్ ఆయన అయితే మాకు అవేర్నెస్ లేదు ఎగ్జాక్ట్ గా. ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. సర్వే నెంబర్ 307లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించిన ప్రభుత్వ భూములనే స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. వాణిజ్య సముదాయాలు, నివాసాలను కూల్చివేసినట్లు తెలిపారు. పేదల నివాసాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. 275 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేస్తున్నట్లు రంగనాథ్ వివరించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రాంతాన్ని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. పేదల నివాసాలను హైడ్రా కూల్చడం లేదన్న ఆయన ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. మరి అలా పేదోళ్ళు ఏదో ఇళ్లలో ఉన్నారు 10 ఏళ్ల సంది. మరి హైడ్రా రోజు ఇక్కడ రావడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది. ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి, పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటున్నారని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు, కొంతమందికి మింగుడు పడకుండొచ్చు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో ఆ కట్టినవి కూలగొడుతుర్రు. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను ఆయన దృష్టికి కూలగొట్టిన కూడా తీసుకుపోయి మళ్ళీ ఎక్కడొల్లి అక్కడ కూర్చునే విధంగా ప్రయత్నం నేను చేస్తాను. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ స్థలాలను హస్తగతం చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.